కార్తిక్ అనే వ్యక్తి తక్కువ రేటుకి ఇల్లు వస్తుంది కదా అని ఒక పాత ఇంటిని కొంటాడు. ఆ ఇంటికి వచ్చాక ఏం జరిగింది అనేది ఈ వీడియో. దయచేసి ఈ స్టోరీని చివరి వరకు చూడండి. అతని పేరు కార్తిక్. అతను ఒక బిజినెస్ మెన్. కార్తిక్కి పెళ్లి అయింది. 2 అబ్బాయిలు కూడా ఉన్నారు. వారితో సిటీలో ఒక చిన్న ఇంట్లో రెంట్కి ఉంటున్నాడు. కార్తీక్ ఎప్పటినుంచో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటాడు. ఆ సిటీలో మొత్తం వెతుకుతాడు. కానీ తన బడ్జెట్కు సరిపడ ఇల్లు దొరకడం లేదు. సిటీలో తన బడ్జెట్లో ఇల్లు దొరకడం కష్టమని పల్లెటూరులో వెతకడం మొదలుపెట్టాడు. అలా చాలా చోట్ల తిరిగిన తరువాత ఆ సిటీకి కొంత దూరంలో ఒక ప్రాచీనమైన చాలా కాలం నాటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక ఇల్లు తక్కువ రేటులో, అంటే తన బడ్జెట్లో ఇల్లు వస్తుందని కార్తీక్ వింటాడు. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని చూస్తాడు. అది చాలా కాలం నాటి ఇల్లు. ఆ ఇల్లు 70 లక్షలు విలువ చేసే ఇల్లు, కానీ 25 లక్షలకే వస్తుంది కదా అని ఆ ఇంటిని కొంటాడు. ఆ ఇల్లు పాతది కావడంతో ఆ ఇంటిని కొంత రినోవేట్ చేసి పెయింట్ వేద్దామని కార్తీక్ అనుకుంటాడు. 2 వర్కర్స్ని మాట్లాడుకుని ఆ ఇంటిని బాగుచేయడానికి వారిని అక్కడికి పంపిస్తాడు. వాళ్లు వెళ్లి పనులు మొదలు పెడతారు. అలా 2 రోజులు పనిచేసిన తరువాత 3వ రోజు ఆ వర్కర్స్ పనిలోకి రారు. అలా 2 రోజులు గడిచినా వాళ్లు పనిలోకి రాకపోవడంతో కార్తీక్ వారికి ఫోన్ చేస్తాడు. ఒకరికి ఫోన్ చేస్తే అతను చనిపోయాడు అని, ఇంకొకరికి ఫోన్ చేస్తే అతను అనారోగ్యంతో ఉన్నాడు అని తెలుస్తుంది. వీరికి ఏం జరిగిందో కార్తీక్కి తెలియదు. అలా కొన్ని రోజులు గడిచినా కానీ ఎవరూ ఆ ఇంటికి పెయింట్ వేయడానికి రాలేదు. ఆ ఇంటి గురించి తెలిసిన వారు ఎవరు అటువైపు రారు. ఈ విషయం కార్తీక్కి తెలియదు. ఆ ఊరిలో వాళ్ళు ఎవరు పనికి రాకపోవడంతో సిటీలో నుంచి ఒక 3 పిలిపించి పనులు ప్రారంభిస్తారు. వారికి ఆ ఇంటిని చూపెట్టి కార్తీక్ అక్కడి నుండి తను రెంట్కి ఉంటున్న ఇంటికి వస్తాడు. తన వైఫ్కి జరిగింది మొత్తం చెబుతాడు. తను కొంత కంగారు పడుతుంది. ఉదయం లేచి ఫ్రెష్ అయి తన బిజినెస్ చూసుకొని మధ్యాహ్నం ఆ ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంకా ఎన్ని రోజులు పడుతుంది కంప్లీట్ కావడానికి, తొందరగా చేయండి అని కార్తీక్ అడుగుతాడు. సారు, ఇంకో 2 రోజులు పడుతుంది, మీరు 2 రోజుల తరువాత రండి సారు అని అంటారు. కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయి 2 రోజుల తరువాత ఆ కొన్న ఇంటి దగ్గరికి వస్తాడు. వచ్చి చూస్తే 2 మాత్రమే ఉంటారు. ఇంకో అతనెక్కడ, మీరు 3 ఉండాలి కదా అని అడుగుతాడు. సారు, అతను నిన్నటి నుంచి రావటం లేదు. ఎందుకు రావటం లేదో మాకు తెలీదు సారు అని కార్తీక్తో అంటారు. ఇంకా కొంచెం పని ఉంది, త్వరగా పూర్తి చేయండి. కార్తీక్ అతనికి ఫోన్ చేసి చూస్తాడు. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఈ ఇంటికి పనికి వచ్చిన వారు మరో రోజు రావటం లేదు అనుకుని కొంత కంగారు పడుతాడు. కొంత చూసుకుని జాగ్రత్తగా పని చేయండి అని అక్కడ పనిచేస్తున్న 2కి చెప్పి అసలు ఏం జరిగింది, అతనికి ఎందుకు రావటం లేదు అని వాళ్ల ఇంటికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే అతను చనిపోయాడు అని వారి ఇంట్లో వాళ్లు చెబుతారు. ఎలా జరిగిందని వారిని అడుగుతాడు. మొన్న పనిచేసి ఇంటికి వచ్చి పడుకున్నాడు, అంతే, తెల్లారి లేవలేదు అని కార్తీక్కి చెబుతారు. కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోయి తన ఇంటికి వెళ్తాడు. అక్కడ జరిగిన విషయం తన వైఫ్కి చెప్పడు. ఎందుకంటే తన వైఫ్కి హెల్త్ బాగుండదు. ఈ విషయం తనకు చెప్పితే కంగారు పడుతుంది అని చెప్పడు. 1 వారం తరువాత ఆ ఇంటి పనులు పూర్తి అవుతాయి. ఇక ఆ ఇంటికి షిఫ్ట్ అవుదాం అని కార్తీక్ అనుకుంటాడు. ఆ ఊరిలో ఉన్న ఇంటికి షిఫ్ట్ అవ్వడం కోసం రెడీ అవుతారు. ఒక లారీని మాట్లాడుకుని వారి వస్తువులు అన్ని ప్యాక్ చేసి లారీలో పెడతారు. వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఆ లారీ టైర్స్ పంచర్ అయి ఉంటాయి. ఆ లారీలో వస్తువులు పెట్టకముందు టైర్స్ అన్ని మంచిగానే ఉన్నాయి. అన్ని సామాన్లు పెట్టాక ఇలా అయింది. అసలు ఇలా ఎలా అయిందో వారికి అర్థం కాదు. ముందే చూసుకోవాలి కదా అని కార్తీక్ లారీ డ్రైవర్పై కోపడతాడు. ఇప్పుడెలా వెళ్లటం అని కార్తీక్ కొంత టెన్షన్ పడతాడు. ఒక్క టైర్ పంచర్ అవుతే మామూలే అని అనుకుంటారు, కానీ ఇలా లారీకి ఉన్న అన్ని టైర్స్ పంచర్ అవ్వడమేంటి అని కార్తీక్ వైఫ్ భయపడుతుంది. తను ఆ ఇంటికి రాను అని కార్తీక్తో అంటుంది. ఏమైంది ఇప్పుడు, మనకోసమే కదా ఆ ఇంటిని కొన్నాను, వెళ్దాం పదా అని తన వైఫ్తో అంటాడు. ఆ ఇంటికి వెళ్దాం అనుకుంటే లారీ పంచర్ అయింది, ఇలా అన్ని టైర్స్ పంచర్ అవ్వటమేంటి, ఆ ఇంటికి వెళ్లటం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది అని తన వైఫ్ అంటుంది. ఈ రోజుల్లో కూడా ఇవి నమ్ముతారా, అక్కడ అంత మంచిగానే ఉంది అని
అక్కడి వాతావరణం, పల్లెటూరులో ఉండే చుట్టూ పొలాలు. ఆ ఇల్లు ఇప్పుడు కలర్స్ వేసి బాగు చేయించాన్. ఇప్పుడు ఆ ఇల్లు సూపర్గా కనపడుతుంది. నీకు నచ్చుతుంది. మన పిల్లలకు ఆడుకోవడానికి, ఉండటానికి చాలా మంచి ప్లేస్ అని నచ్చచెప్పి అక్కడికి తీసుకెళ్తాడు. కార్తీక్ తన వైఫ్, పిల్లలతో ఆ పాత గ్రామంలో కొనుక్కున్న ఇంటికి వెళ్తారు. ఆ ఇల్లు ఊరికి చివరిలో ఉంటుంది. ఆ ఇంటికి చుట్టూ పక్కల ఎవరు ఉండరు. కార్తీక్ వైఫ్ కొంత భయపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్లి వారి వస్తువులు, సామాన్లు అన్నీ ఆ ఇంటిలోకి షిఫ్ట్ చేస్తారు. కార్తీక్ ఇప్పుడు తనకు సొంత ఇల్లు ఉందని సంతోషంలో ఉంటాడు. అలా 2 రోజులు గడుస్తాయి. ఆ ఇంటికి వచ్చిన 3వ రోజు నుండి సమస్యలు రావటం మొదలు అవుతుంది. అంటే పిల్లలకి వామిటింగ్స్ అవ్వడం, జ్వరం రావటం, తన వైఫ్కి ఆరోగ్యం మంచిగుండకపోవటం లాంటివి జరుగుతాయి. ఒకరోజు నైట్ 9ంటికి కార్తీక్ వైఫ్ తన పనులు ముగించుకుని అవసరం లేని సామాన్లు ఇంకా వస్తువులు ఒక చోట పెడదామని ఆ ఇంటి బేస్మెంట్ తలుపు తీసి చూస్తుంది. అక్కడ అంతా చీకటిగా ఉంది. అక్కడ తనకు కింద కాలుకు ఏదో గుచ్చుకుంది. అదేంటో అని లైట్ వేస్తుంది. తన కాలుకు గుచ్చుకున్నది ఒక భయంకరమైన బొమ్మకు ఉన్న మేకు. అక్కడ అంతా చేతబడి చేసిన ఆనవాళ్లు, ఒక మనిషి ఎముకలు ఉన్నాయి. అవి చూసిన తను భయం వేసి పరిగెత్తింది. అక్కడ అంతా చూసి భయపడిపోతుంది. భయపడుతూ అరుచుకుంటూ పైకి వెళ్లటానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. కానీ డోర్ మూసి ఉంటుంది. ఆ సమయంలో కార్తీక్ ఇంట్లో లేడు. తన వైఫ్ భయపడుకుంటూ ఉంటుంది. ఆ డోర్ పాతది కావడంతో ఎంత ఎగ్గినా రావటం లేదు. అక్కడ లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. తనకు ఇంకా భయం వేస్తుంది. తలుపు తీయడానికి ప్రయత్నించి అలా కొంతసేపటికి తలుపు తెరుచుకుంటుంది. తెరుచుకోగానే మళ్లీ తలుపును మూసి అక్కడి నుండి వెళ్లిపోయి కార్తీక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఫోన్ కలవటం లేదు. మళ్లీ తిరిగి తనకు కాల్ వస్తుంది. ఆ కాల్ కార్తీక్ అని ఉంటుంది. లిఫ్ట్ చేస్తే అందరూ చచ్చిపోతారు అని ఒక భయంకరమైన వాయిస్ వినిపిస్తుంది. అది కార్తీక్ కాదు అనుకుని మళ్లీ ఫోన్ చేస్తుంది. ఈసారి ఫోన్లో సిగ్నల్ ఉండదు. ఆ ఇల్లు ఊరికి చివరిలో ఉంది. ఆ ఇంటికి చుట్టుపక్కల జనాలు కూడా లేరు. అలా భయపడుకుంటూ పిల్లలని పట్టుకుని తన రూంలో తలుపు వేసుకుని ఉంటుంది. కొంతసేపటికి కార్తీక్ వస్తాడు. తన వైఫ్ డోర్ తీసి జరిగింది మొత్తం చెబుతుంది. కానీ తను చెప్పింది కార్తీక్ నమ్మడు. తన వైఫ్ కాలు వైపు చూస్తాడు. ఆ కాలు మొత్తం నల్లబడి రక్తం కారుతూ ఉంటుంది. అది చూసి తన కాలుకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు. కింద బేస్మెంట్కి ఉదయం వెళ్లి చూద్దామని అనుకుంటాడు. కానీ ఆ రోజు రాత్రి కింద బేస్మెంట్ నుండి భయంకరమైన అరుపులు వస్తున్నాయి. కార్తీక్ అదేంటో వెళ్లి చూద్దాం అని అనుకుంటాడు. అప్పుడు సమయం 12 అవుతుంది. అప్పుడు కరెంట్ కూడా పోయింది. కార్తీక్ని తన వైఫ్ కిందకు వెళ్లనివ్వదు. ఉదయం వెళ్లి చూడండి అని అంటుంది. అప్పుడు సమయం రాత్రి 1:30 అవుతుంది. కింద బేస్మెంట్ నుండి సౌండ్ రావటం ఆగిపోతుంది. అప్పుడు ఎవరో వారి ఇంటి డోర్ గట్టిగా కొడుతున్న సౌండ్ వస్తుంది. కరెంట్ లేకపోవడంతో మొబైల్ లైట్ ఆన్ చేసుకుని ఎవరు డోర్ కొట్టింది అని కార్తీక్ చూడటానికి వెళ్తాడు. డోర్ తీసి చూస్తే ఎవరు ఉండరు. అంతా నిశ్శబ్దం, చీకటి. కార్తీక్ మళ్లీ తిరిగే తన వైఫ్ దగ్గరకు వచ్చి అక్కడ ఎవరూ లేరు అని చెబుతాడు. మళ్లీ ఆ డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. ఈసారి వెళ్ళడు. అలా ఆ డోర్ కొట్టే శబ్దం వస్తూనే ఉంటుంది. అలా 2 గంటల సేపు వస్తూనే ఉంటుంది. కార్తీక్ వైఫ్ చాలా భయపడిపోతుంది. ఆ రోజు రాత్రి వారికి నిద్ర పట్టలేదు. ఉదయం అయింది. కార్తీక్ తన రూంలో నుండి బయటకు వచ్చి కింద బేస్మెంట్కి వెళ్దాం అని అనుకుంటాడు. కార్తీక్ కింద బేస్మెంట్కి వెళ్లి చూస్తే అక్కడ తన వైఫ్ రక్తం పడి ఉంటుంది. ఆ రక్తంతో అందరూ చచ్చిపోతారు అని రాసి ఉంటుంది.